ఆల్మోస్ట్ 2.5 గంటలకు పైగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా కీలక అంశాలపై విచారిస్తున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు రిలీజ్ చేశామన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కు మీ సమాధానం ఏంటని కేటీఆర్ కు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధానంగా అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా చేశారు, గ్రీన్ కో కంపెనీ స్పాన్సర్ గా ఎందుకు తప్పుకుంది, ఈసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించారు అనేది తెలుసా అనే ఫైల్లో ఎంక్వైరీ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీలో కేటీఆర్ రిప్లై ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు అధికారులు. కేటీఆర్ చెప్పే సమాధానాలే కీలకంగా మారనున్నాయి. అయితే కేటీఆర్ ను మరో 2 సార్లు విచారించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ లో కేటీఆర్ ఎంక్వైరీతో హై వోల్టేజ్ హీట్ సీన్ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఏసీబీ విచారణ తర్వాత ఏం జరగబోతోందోనని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సో మొత్తానికి మినిట్ టు మినిట్ ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, ఇప్పటికే అటు మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆల్మోస్ట్ 2.5 గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది. ఆయన సమాధానం చెప్తున్నారా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకి? 2.5 గంటలకు పైగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా ఏసీబీ కార్యాలయంలోనే కేటీఆర్ను విచారిస్తున్నారు అధికారులు. ఆయనకు సంబంధించిన ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించి కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, A1గా కేటీఆర్ ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగిన అగ్రిమెంట్లకు సంబంధించి పూర్తి విచారణ చేస్తున్నారు. అయితే ఏ సమయంలో ఈ ఫార్ములాకి సంబంధించి కంపెనీని ఇక్కడికి రంపించడానికి ప్రయత్నించారు, వాటికి సంబంధించిన అగ్రిమెంట్లు ఏ విధంగా చేసుకున్నారు, ఆర్థిక ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనుమతి ఎందుకు తీసుకోలేదు, ప్రభుత్వానికి సంబంధించిన అనుమతి తీసుకోకుండా నిధులు ఎందుకు చెల్లించారనే దానిపైన ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక నిన్న అరవింద్ కుమార్ సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు అనేక అంశాలు ఆయన నుంచి రాబట్టడం జరిగింది. ఆ అంశాలపైన కూడా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఆయనకి లంచ్ విరామం ఇచ్చిన తర్వాత 1:30కి మళ్ళీ 2 గంటలకి విచారణ ప్రారంభిస్తారన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో చాలా విషయాలు ఇప్పటికే ఏసీబీ సేకరించింది. అందులో భాగంగానే ఆయనని ఈరోజు విచారణకు పిలవడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఏసీబీ కార్యాలయంలోనే కేటీఆర్ ఉన్నారు. ఆయనకు సంబంధించి ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫార్ములాకు సంబంధించి అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది, ప్రభుత్వ అనుమతి ఎందుకు తీసుకోలేదు, దీనికి సంబంధించిన అంశాలు క్యాబినెట్ ఆమోదించకుండానే హెచ్ఎండిఏకి సంబంధించిన దానిపై కూడా ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన కొన్నిటికి సమాధానం కూడా అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కేటీఆర్ కి సంబంధించిన న్యాయవాదిని అనుమతించినప్పటికీ కూడా విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించలేదు. కేవలం విజిబిలిటీ, ఎందుకంటే నగదు బదిలీ చేశామని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ కి మీ సమాధానం ఏంటని చెప్పేసి కూడా కేటీఆర్ అడిగినట్టు తెలుస్తుంది. ఇక ఎఫ్ఈఓతో చేసుకున్న అగ్రిమెంట్, రాసుకున్న నిబంధనలు ఏంటి అనే దానిపై కూడా కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. ఇక గ్రీన్ కో స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడానికి కారణాలు ఏంటి, అసలు గ్రీన్ కో స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందు ఎందుకు వచ్చింది, ఆ సమయంలో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారు, మళ్ళీ ఆ సెషన్ పూర్తయిన తర్వాత 9వ సెషన్ దాంట్లో మళ్ళీ విత్డ్రా కావడానికి కారణాలు ఏంటి, మళ్ళీ హెచ్ఎండిఏ మొత్తం స్పాన్సర్షిప్ 3 సెషన్లకు కూడా అందిస్తామని చెప్పేసి కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం అంటున్నారు. అది ఏ ప్రకారం జరిగిందనే దానిపై కూడా కేటీఆర్ ని ప్రశ్నించినట్టు తెలిసింది. ఒప్పందం ప్రకారం 2024లో నిర్వహించాల్సిన రేసు ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం విత్డ్రా అయింది కాబట్టి రేసు నిర్వహించలేకపోయారు. కానీ అందులో భాగంగానే ముందే ఆ డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, 2 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఎందుకు తీసుకోలేదు అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆర్బీఐకి సంబంధించిన పర్మిషన్ కూడా ఎందుకు తీసుకోలేదు, ఎందుకంటే విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లింపుల సమయంలో ఆర్బీఐకి సంబంధించిన నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం అనుమతి ఎందుకు తీసుకోలేదని చెప్పేసి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక ఇది నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ ని
ప్రశ్నించినట్టు తెలిసింది. ఎందుకంటే ఒక ఫార్ములా ఈ రేస్ కంపెనీకి సంబంధించి నిధులు మళ్లించినప్పుడు ఆర్బీఐకి సంబంధించిన అనుమతి తీసుకోకపోవడంతో హెచ్ఎండిఏకి అదనంగా 8 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టేందుకు భారంగా మారింది. కాబట్టి ఎందుకు అనుమతి తీసుకోలేదు, బ్యాంకు అధికారులు ఆర్బీఐకి ఎందుకు అనుమతి తీసుకోకుండా ఈ నగదు బదిలీ చేశారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇక అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయని చెప్పేసి కూడా కేటీఆర్ ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా తాను ఆదేశిస్తేనే ఏదైతే ఫార్ములాకు సంబంధించిన కంపెనీకి అగ్రిమెంట్లు చేసుకోవడం, అదేవిధంగా నగదు కూడా తానే స్వయంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాడని చెప్పేసి ప్రెస్ మీట్లలో కూడా చెప్పారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కేటీఆర్ ని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఆయనకు లంచ్ విరామం ఇచ్చిన తర్వాత 1:30కి ఆయనకు లంచ్ విరామం ఇచ్చిన తర్వాత 1:30కి ఆ తర్వాత 2 గంటలకి మళ్ళీ విచారణ ప్రారంభిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఏసీబీ కార్యాలయానికి సంబంధించిన గేట్లన్నీ క్లోజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇటువైపు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనికి కేటీఆర్కి సంబంధించిన విచారణ అంతా కూడా ఏదైతే ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని 2వ ఫ్లోర్లో కొనసాగుతుంది. అందులో కీలక అంశాలను కూడా కేటీఆర్ నుంచి రాబడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో A1గా ఉన్నాడు కాబట్టి ఎక్కడ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ క్యాబినెట్ అనుమతి లేకుండానే సొంతంగా నిర్ణయం తీసుకొని డబ్బులు బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక చివరిగా ఈ లాభం ఎవరికి చేకూరింది, ఈ కంపెనీకి వెళ్ళిన డబ్బులు తిరిగి ఎక్కడికి వెళ్ళాయి, ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక గ్రీన్ కోకి సంబంధించిన అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్లను కూడా అందించాయి. ఆ ఎలక్ట్రో బాండ్లు 2022లో మొదటగా ఎలక్ట్రో బాండ్లు 41 కోట్లకు పైగా అందడం జరిగింది. కాబట్టి వారికి ఆ బాండ్లు ఇచ్చారు కాబట్టి ఇందులో స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకు వచ్చారా అనే దానికి సంబంధించి కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశం పైన కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో కేటీఆర్ను విచారిస్తుంది. నిన్న 6 గంటలకు పైగా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఈరోజు కీలకంగా ఉపయోగపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అనేక అంశాలపైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అసలు ఏం జరిగింది, ఈ ఫార్ములాకు సంబంధించిన అగ్రిమెంట్లకు సంబంధించి కావచ్చు, చెల్లింపులకు సంబంధించి, అదేవిధంగా హెచ్ఎండిఏ నిధులు ఎంత మొత్తంలో అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఆ అగ్రిమెంట్లపై ఎవరెవరు సంతకాలు చేశారు, ఎందుకంటే హెచ్ఎండిఏకి 10 కోట్ల కంటే ఎక్కువగా బదిలీ చేయాలంటే అప్పుడు క్యాబినెట్ అనుమతి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. కానీ అలాంటివి ఏవి తీసుకోకుండా సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అనుమతి కూడా తీసుకోవాలంటుంది. కానీ అక్కడ అనుమతి తీసుకోకుండా నిధులు చెల్లించేశారు ఏదైతే లండన్కి సంబంధించిన కంపెనీకి. దానికి ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే దానిపై కూడా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. అయితే సుదీర్ఘంగా ఆయనపై ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నట్టే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కేటీఆర్ ముందు ఉంచి క్వశ్చన్ అవర్ నడుస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. హైకోర్టు కూడా విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఇక ఖచ్చితంగా ఆయన అప్పుడు ఏం జరిగింది, అసలు ఎఫ్ఈఓ కంపెనీని హైదరాబాద్కి ఏ కారణంతో తీసుకొచ్చారు, వాటికి సంబంధించిన చెల్లింపులు ఎందుకు జరిగాయనే దానిపైనైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇంకా కేటీఆర్ని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ సురేష్.